So what's up? Namaste. Everyone's doing great. Welcome back to the channel again. So day 17 of daily vlogging series. సో చాలా రోజులకి ఇలా అనుకుంటాను కదా మనం పొద్దున్నే జిమ్ అని చెప్పి. సో దేవుడు కరుణించాడు, అది ఇలా అయింది. టైం వచ్చేసి 10 అవుతుంది. అండ్ 2 eggs ఉంటాయి. 2 eggsతో బ్రెడ్ ఆమ్లెట్ చేసుకున్నా. బ్రెడ్ కూడా ఇప్పుడు కొనుకొచ్చుకున్నా. అండ్ బ్రౌన్ బ్రెడ్, ఒక బ్లాక్ కాఫీ అండ్ బ్రెడ్ ఆమ్లెట్ మన ప్రీ వర్కౌట్ కిందకి తినేసి జిమ్ స్టార్ట్ అయిపోదాం. అండ్ ఇలా షోల్డర్ అండ్ ఫోరం వర్కౌట్ ఉన్నది. సో లేట్ చేయకుండా ఫస్ట్ జిమ్ పోదాం. యాక్చువల్లీ వాళ్ళు వస్తేనేమో నార్మల్గా వస్తుంది, లేకపోతే కొంచెం సంథింగ్ ఇంట్రెస్టింగ్ లాగా వస్తుంది. సో చూద్దాం ఏమవుతుందో. ఒక ముద్దల మోటివేషన్ ఇద్దాం అనుకుంటాను. ఒక ముద్దల మోటివేషన్ ఇద్దాం అనుకుంటాను. సో అండ్ విత్ ద వర్కౌట్ ఇలా షోల్డర్ అండ్ ఫోరం ఉండే అది కంప్లీట్ చేసినాం. 2.5 hours అలా జిమ్ చేసినాం. మన ఇంటికి పోయి చికెన్ కుక్ చేసుకొని తినాలి. సో ఒక బ్లాగ్ ప్లాన్ చేసిన, ఇక నైట్ తీస్తాం. అది కొంచెం ఎంటర్టైన్మెంట్, అది ఈ బ్లాగ్స్ లాగా ఉండదు. ఏమంటావు? అది మొత్తం వేరే ఉంటుంది. అది వేరే అంటే వేరే కాన్సెప్ట్ ఉంటుంది. ఆ కాన్సెప్ట్ ఇంతవరకు ఎవరు ట్రై చేయాలంటారు. కాన్సెప్ట్ ట్రై చేసిలో చేయడం ఎవరు చేస్తారు అలాంటి. సరే బ్లాగ్ వస్తుంది, క్రేజీ ఉంటుంది. చేస్తే అది చేస్తా, లేకపోతే రేపు చేస్తా. ఎందుకంటే అది ముహూర్తాలు బట్టి చేయాలి. సో అంతే, జిమ్ అయిపోయింది.
ఇంటికి పోయి ఇవాళ ఎవరు First దొరుకుతాడో ఏ chicken ప్రకారంగా చేసుకుంటా. దొరుకుతాడో మాకు ఇవాళ. చికెన్ కుక్ చేసుకొని తిన్న తర్వాత స్నానం చేస్తా, లేకపోతే చికెన్ ఫ్రై చేసుకుని చికెన్ కుక్ అయ్యే గ్యాప్లో స్నానం చేసుకుంటే చికెన్ తింటా. అదే ముంచట ఇంటి మీద కలుస్తా. డన్. సో జిమ్ నుండి ఇంటికి వచ్చిన, ఇంటికి వచ్చి చికెన్ కూడా అవుతుంది అండ్ కీరా క్యారెట్ లేదు అండ్ మా అన్నగాడు చార్జర్ జిమ్లో మర్చిపోయిండు. సో ఇప్పుడు మళ్ళీ నా బైక్ వేసుకొని పోతానా, పోయి చార్జర్ వేసుకొని అట్లే కీరా క్యారెట్ కూడా తెచ్చుకుంటే అయిపోతుంది. మనం పోయి వచ్చేవరకు కుక్ అవుతుంది, తినేసి స్నానం చేద్దాం. సో ఇప్పుడు మళ్ళీ జిమ్ పోవాలన్నమాట. సో ఇప్పుడే జిమ్కి వచ్చిన, చార్జర్ వేసుకున్నా. అన్నీ డబల్ పనులు అవుతున్నాయి, అన్నీ డబల్ పనులు అవుతున్నాయి. సో మన బండి ఉన్నది, దీనికి కూడా సర్వీస్ టైం వచ్చింది. డైట్కే పైసలు వెళ్తలేవరా అంటే దీన్ని సర్వీస్ చేయాలి. చలో ఇంటికి పంపారు. బాతింగ్ లంచ్ ప్రిపేర్ చేసుకున్నా. ఫస్ట్ మీరు ఇది వెజెస్ కూడా యాడ్ చేసుకున్నా అండ్ జిమ్ పోయి మనం జిమ్లో ఛార్జింగ్ మర్చిపోయాం కదా. సో ఆ ఛార్జర్ తీసుకొని వస్తా అంటే చెప్పిన కీరా క్యారెట్ తీసుకున్నా. చికెన్ అది మమ్మీ వాళ్ళు ప్రిపేర్ చేసిన చికెన్ అండ్ కొంచెం టమాటా కర్రీ తింటానా. సరే తిన్నది వస్తా. చలో బాయ్ కానీలు డైరెక్ట్ చేంజ్ అయిపోయిండు. మోటివేషన్ ఉండాలిరా బాబు దేనికైనా. కృష్ణ లాంగ్ హెయిర్ అన్నాడు, డైరెక్ట్ మధ్యాహ్నం చిన్న మోటివేషన్ ఇస్తే హెయిర్ అంతా కట్ చేయించిండు. సో ఇక్కడ గ్రౌండ్కి వచ్చినాం, అలా ముగ్గురమే. ఆల్రెడీ నా దాంట్లో 3500 స్టెప్స్ అయిపోయినాయి. సో మనం నన్ను 13,500 చేస్తే 10K స్టెప్స్ కంప్లీట్ అయిపోతాయి. టైం వచ్చేసి 7:30. ఏ టైం వరకు అవుతుందో తెలియదు. మరి ఇది అయిపోయిన తర్వాత ప్లాన్ చేస్తే ఇంకో క్రేజీ బ్లాగ్ ఉంటుంది, తీస్తాం, లేకపోతే రేపటికి పోస్ట్పోన్ అవుతాయి. అది ముచ్చట ఇంటి మీద కలుస్తా. బాయ్. అరే కాదు కృష్ణ అన్న, అందరూ మంచిగా నడితే కన్సిస్టెంట్. నేను అదే చెప్పిండ్రా. మా కృష్ణ నడక చూపిద్దాం ఒకసారి. చూడు ఇప్పుడు చేంజ్ చేసిండు. ఇటు చూడన్నా, కెమెరా తీసితే నడక చేంజ్ చేసేదన్నా. ఉరికినట్టే, వెనకకెళ్ళి కూడా మొత్తం తరిమినట్టే. సో టైం వచ్చేసి 9 అవుతుంది. 12,100 స్టెప్స్ కాడ ఆపేసిన. ఎందుకంటే ఇప్పటికే మస్తు ఓవర్ లేట్ అయింది. ఇలా కొంచెం లేట్గా వచ్చిన, అంటే 13,400 కాడ ఆపేద్దాం అనుకున్నా. బట్ ఎట్లా 10K దాటినాయి కదా అని చెప్పి మళ్ళీ లేట్ అయింది అని చెప్పి ఇక్కడ ఆపేసిన. సో ఇంటికి పోయిన తర్వాత ప్రోటీన్ చూసుకోవాలి. చికెన్ అయిపోయింది మధ్యాహ్నంని, అంటే మొన్న తీసుకున్నా కదా మొత్తం చెస్ట్ పీస్ మొత్తం కంప్లీట్గా అయిపోయింది. పోయిన తర్వాత ఎగ్స్ అయితే మళ్ళీ చికెన్ అయితే చూసుకోవాలి. ఇంటి పోయిన కలుస్తాం. సో ఆఫ్టర్ అంటే స్టెప్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఇంటికి వచ్చి ఫేస్ వాష్ చేసుకొని 5 ఎగ్స్తోని ఎగ్ ఫ్రై రైస్ చేసుకున్నా. యాక్చువల్లీ ఇలా చికెన్ లేదు, రేపు తెచ్చుకుందాం, అంటే లేట్ అయిపోయింది కదా. సో 5 ఎగ్స్ ఉంటే 5 ఎగ్స్తోని ఎగ్ ఫ్రై రైస్ ట్రై చేసుడు ఎగ్ ఫ్రై రైస్ వచ్చింది. సో 5 ఎగ్స్తో చేసిన. అండ్ ఇంకోటి ఏంటంటే రేపటి నుండి అన్ని వీడియోలు వాయిస్ ఓవర్స్ వస్తే, రీల్స్ ఇట్లా సాంగ్స్ పెట్టేం కావు, ఇట్లా ట్రై చేద్దాం అనుకుంటాను. సో అది ముచ్చట. ఇక అక్కడికి తింటే ఉంటా. మస్తు అందరికీ గుడ్ బై. Something bad is about to happen.